రండి 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 భాగవతము వినరండి, అనర్థాలు మీ జీవితాలలో ఇక రానే రావండి. అనర్థాలు మీ జీవితాలలో ఇక రానే రావండి. అనర్థాలు మీ జీవితాలలో ఇక రానే రావండి. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనశలాకయా చక్షురున్మీలితం येन తస్మై శ్రీ గురవే నమః. శ్రీచైతన్యమనోభీష్టం స్థాపితం येन భూతలే స్వయం రూపకదా మహ్యం దదాతి స్వపదాంతికం. వందేహం శ్రీగురోర్శ్రీతపదకమలం శ్రీగురోర్నవైష్ణవాంశ్చ. శ్రీరూపం సాగ్రజాతం సాగణరఘునాథాన్వితం తం సజీవం సాద్వైతం సావధూతం పరిజనసహితం కృష్ణచైతన్యదేవం శ్రీరాధాకృష్ణపాదాన్ సాగణలలితా శ్రీ విశాఖాన్వితాంశ్చ. నమో ఓం విష్ణుపాదాయ కృష్ణప్రతిష్ఠాయ భూతలే శ్రీమతే భక్తివేదాంత స్వామినితి నామిని నమస్తే సారస్వతే దేవే గౌరవాణి ప్రచారిణే నిర్విశేష శూన్యవాది పాశ్చాత్య దేశతారిణే. హే కృష్ణ కరుణా సింధో దీనబంధో జగత్పతే గోపేశ గోపికా కాంత రాధా కాంత నమోస్తుతే. తప్త కాంచన గౌరాంగి రాధే వృందావనేశ్వరి వృషభానుసుదే దేవి ప్రణమామి హరిప్రియే. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయే. నష్టప్రాయేషు అభద్రేషు నిత్యం భాగవత సేవయా భగవతి ఉత్తమ శ్లోకే భక్తిర్భవతి నైష్టికీ. భాగవత కథామృతం 100 కథల రూపంలో సంపూర్ణ భాగవతం. ఇందులో 22వ అద్భుతమైన కథకు అందరికీ ప్రేమపూర్వకమైన ఆహ్వానం, భక్తిపూర్వకమైన ఆహ్వానం, ఆదరపూర్వకమైన ఆహ్వానం. ఇదే భక్త ధ్రువుని భగవద్ధామ గమనం. భక్తులందరికీ ఏకైక వాంఛ ఉంటుంది, ఏకైక కోరిక ఉంటుంది. అదేమిటి? భగవత్ ప్రాప్తిని పొందడం. ఈ భౌతిక జగత్తుకు వచ్చాము. ఈ భౌతిక జగత్తు అనేది కుంఠలోకము, అంటే దుఃఖాలతో నిండి ఉన్నటువంటి స్థలము. కాబట్టి ఈ కుంఠ జగత్తు నుండి వైకుంఠ జగత్తుకు వెళ్ళాలి అనేదే ప్రతి భక్తుని యొక్క అభిలాష అయి ఉంటుంది, ప్రతి భక్తుని యొక్క కోరిక అయి ఉంటుంది, ప్రతి ఒక్క మనోవాంఛ అయి ఉంటుంది. అయితే అది ఏ విధంగా లభిస్తుంది? ఆ కోరిక ఏ విధంగా ఉత్పన్నమవుతుంది? ఏ విధంగా ఉత్పన్నమవుతుందంటే భక్తియుత సేవా కార్యక్రమాల ద్వారా భగవంతుణ్ణి పొందాలి అనేటువంటి సంకల్పం వృద్ధి అవుతుంది. మామిచ్ఛాప్తం ధనంజయ, నన్ను పొందాలనే కోరికను ఉత్పన్నం చేసుకో. ఎందుకంటే భగవంతుని పొందాలనే కోరిక ఉత్పన్నం కానంత వరకు మన భగవద్ధామ గమనము, మన అడుగులు పడవు. అది ఏ విధంగా వస్తుంది? ఎవరు మనను భక్తియుత కర్మల్లో, భక్తియుత సేవా కార్యక్రమాల్లో మనను నెలకొల్పగలుగుతారు అంటే సాక్షాత్తుగా దేవదేవుని ప్రతినిధి అయినటువంటి గురుదేవుడు. గురుకృష్ణ ప్రసాదయపాయ భక్తిలత బీజ. ఆ గురుకృష్ణ అనుగ్రహం ద్వారా భక్తిలత బీజం ఎప్పుడు లభిస్తుందో అప్పుడు గురువుగారు తన శిష్యులను ఆయా కార్యక్రమాల్లో భక్తస్య నియంజితోపి అందువారిని వారి యొక్క గుణాలను బట్టి, వారి యొక్క లక్షణాలను బట్టి, వారి యొక్క యోగ్యతలను బట్టి ఆయన గురుదేవులు వాళ్ళ సేవలో నెలకొల్పుతూ ఉంటారు. యుక్తస్య భక్తాంశ నియంజతోపి వందే గురోసి చరణారవిందం. ఇది కార్యక్రమం. అంటే ఆ విధంగా ఎప్పుడైతే భగవత్ ప్రాప్తిని పొందాలనే సంకల్పంతో భక్తియుత సేవా కార్యక్రమాల్లో నెలకొంటాడో అప్పుడు వాళ్ళకి భగవద్ విజ్ఞానం వెల్లడవుతుంది. ఆ భగవద్ విజ్ఞానంతో భగవంతుడి తత్వం తెలుస్తుంది, భగవతత్వం ఆత్మదర్శనం కలుగుతుంది. తద్వారా విశుద్ధమైనటువంటి భక్తియుత సేవా కార్యక్రమాలు ప్రారంభమవుతాయి. విశుద్ధ భక్తియుత కార్యక్రమాల్లో అప్పుడు భగవద్ దర్శనము, తర్వాత భగవద్ధామ ప్రాప్తి. ఆ సమయంలో వారు మృత్యుపైనే పాదాన్ని మోపి భగవత్ ప్రాప్తిని పొందుతారు. మృత్యుం వినా నైవ హరిం వినా
నైవ మృతిం తరంతి అని కూడా శాస్త్రం చెప్తోంది. అంటే శ్రీకృష్ణ భగవానుని భక్తియుత సేవ లేనిదే ఎవరు కూడా మృత్యువును హరిం వినా నైవ మృతిం తరంతి. అంటే శ్రీహరి భక్తి లేనిదే, కృష్ణ భక్తి లేనిదే ఎవరు కూడా మృత్యువుని దాటలేరు. వాడు వేదాధ్యయనం చేస్తుండవచ్చు, యజ్ఞయాగాదులు చేస్తుండవచ్చు, లేకపోతే ఇంకా ఏమైనా తపస్సులు చేస్తుండవచ్చు, అయినా కూడా భక్తి లేనిదే వారు మృత్యువును దాటలేరు. వారు మృత్యువును దాటిన తర్వాతే వారికి భగవత్ప్రాప్తి. అది కాకుండా వారి మహిమ ఏ విధంగా ఉంటుందంటే, సమస్త గ్రహాలు, సమస్త నక్షత్రాలు కానీ, సమస్త జీవులు కానీ వారికి నమోవాకాలు చేస్తారు, వందనాలు చేస్తారు. శాశ్వతంగా వారి కీర్తి ఈ జగత్తులో వ్యాపించి ఉంటుంది. జనులు వారి మాటలను, వారి కార్యాలను తలుచుకొని నిరంతరము స్ఫూర్తిని పొందుతుంటారు, భక్తిలో ప్రేరణను పొందుతుంటారు. అటువంటి మహనీయుడే భక్త ధ్రువుడు. మనం గత వారం భక్త ధ్రువుని భగవద్ దర్శనం ఈ కథను విన్నాం. ఇవాళ ఆ భగవద్ దర్శనాన్ని పొందినటువంటి ధ్రువుడు ఏం చేశాడు? అప్పుడు మనం విన్నాం, భగవద్ దర్శనాన్ని పొందినప్పటికీ కూడా ధ్రువుడికి మనశ్శాంతి, సంతృప్తి కలగలేదు, ఏదో నిరాశ ఆవహించింది. ఎందుకు ఆ విధంగా నిరాశ ఆవహించింది అనే విషయాన్ని మనం తెలుసుకుందాం. చివరికి ఆ భక్త ధ్రువుడు భక్తులందరికీ చరమ లక్ష్యమైనటువంటి ఆ భగవత్ ప్రాప్తిని, భగవద్ధామ గమనాన్ని ఏ విధంగా సాధించాడు అనే విషయం తెలుసుకోవాలి. ధ్రువుడే ఎందుకు మనకు స్ఫూర్తి అంటే, కేవలం 5 ఏళ్ల వయసు పిల్లవాడే, కేవలం 5 ఏళ్ల బాలుడే తీవ్రమైన తపస్సు చేయడానికి సిద్ధపడ్డాడు, భగవంతుని చూడ్డానికి సంకల్పించాడు. ఆ విధంగా భగవంతుని ముఖాముఖి చూడాలి అని సంకల్పించిన భక్తుడు ఇంకొక ఆయన్నాడు. ఆయనే ఇంద్రద్యుమ్న మహారాజు. ఇంద్రద్యుమ్న మహారాజు అనగంటే, నేను భగవంతుని ముఖాముఖి చూడాలి అనేది ఆయన సంకల్పంగా ఉండేది. అయితే అప్పుడు అందరూ చెప్తారు, అవునండి భగవంతుడు ఎక్కడ లేడు, భగవంతుడు సర్వత్రా ఉన్నాడు, భగవంతుడు హృదయంలో ఉన్నాడు, భగవంతుడు గుడిలో కూడా ఉన్నాడు, ఈ విధంగా చెప్తుంటారు. శాస్త్రంలో ఉన్నాడు. నో, ఇదంతా సత్యమే. అయినా నాకు మాత్రం భగవంతుడిని ముఖాముఖి చూడాలి, నేను మాత్రం చూడాలి, మీరు చూపించగలరా? ఎవరు చూపిస్తారు అని ఆ ఇంద్రద్యుమ్న మహారాజు తీవ్రమైన కోరికను కలిగి ఉండేవాడు. ఈ జగత్తులో ఏ కార్యమైనా సాధించబడడానికి మొట్టమొదటి అడుగు, దాని విత్తనం ఏమిటి అంటే తీవ్రమైనటువంటి కోరిక. అది భౌతికమైనటువంటి లక్ష్యమే కావచ్చు, ఆధ్యాత్మిక లక్ష్యమే కావచ్చు, దానికి బీజం మాత్రం తీవ్రమైనటువంటి కోరిక. తీవ్రమైన కోరికల ద్వారానే ధ్రువుడు భగవత్ దర్శనాన్ని పొందాడు. అదేవిధంగా ఇంద్రద్యుమ్న మహారాజు యొక్క తీవ్రమైన సంకల్పం, నేను భగవంతుని ముఖాముఖి చూడాలి అన్నాడు. అందుకోసమే జగన్నాథుడు ఈ జగత్తులో ఆవిర్భవించాడు. అందుకోసం ఆ తీవ్రమైన సంకల్పం ఎటువంటిది అంటే, అది యుగ యుగాలకు తరతరాలకు అది మిగిలిపోతుంది. ఈ విధంగా ఇక ఎప్పుడైతే భక్త ధ్రువుడు ఆ కథ మనం మొత్తం విన్నాము, గత వారం స్ఫూర్తిని పొందాము. ఇక ఇంకొక రకమైన స్ఫూర్తిని, ఆ భగవద్ధామ ప్రాప్తి స్ఫూర్తిని మనం ఇవాళ కథ ద్వారా తెలుసుకుందాం. భగవంతుడు భక్తుల మధ్య అటువంటి ఈ అవినాభావ సంబంధము, వారి యొక్క ఏ విధంగా ఉంటుంది, అన్యోన్య అనేది మనం ఇవాళ ఈ కథలో విందాం. ఎప్పుడైతే భగవంతుడు దర్శనం ఇచ్చాగానే ధ్రువుడు అతనికి సాష్టాంగ దండ ప్రణామాలు చేశాడు. భగవంతుడు ఎరుగున్నాడు, దండ ప్రణామాలు చేశాడు. దండ ప్రణామం చేసినప్పుడు కీర్తిద్దామనుకున్నాడు, కానీ నోట్లోంచి మాట రాలేదు. అప్పుడే భగవంతుడు తన కపోలంతో, తన శంఖంతో పిల్లవాడి కపోలాన్ని తాగించగానే అనర్గళంగా వాక్శక్తి వచ్చింది. అన్యాంశ హస్త చరణ శ్రవణత్వగాదేన్ ప్రాణాన్నమో భగవతే పురుషాయ తుభ్యం అంటూ పలికాడు. ఎందుకంటే ఆ భగవంతుడు మనలో ప్రేరణ కల్పించింది. ఆ ప్రాణశక్తి ఏ విధంగా వస్తుంది, వాక్శక్తి ఎలా వస్తుంది, మన హస్తాలు కానీ చరణాలు కానీ ఏ విధంగా కదులుతాయి, ఏ విధంగా అవి పనిచేయగలుగుతాయి. సాధ్యమే కాదు. వాక్ ఎలా వస్తుంది, మన చెవులు ఎలా వినిపిస్తాయి? అటువంటి భగవంతుడు ప్రేరణ కలిగించాల్సిందే. ప్రేరణ కలిగించినప్పుడే ఆ వాక్శక్తి వస్తుంది, ఆ ప్రచార శక్తి వస్తుంది, ఆ కార్యసిద్ధి శక్తి వస్తుంది అని భక్త ధ్రువుడు
భగవంతుని చక్కగా కీర్తించాడు. భగవంతుడు కీర్తించిన తర్వాత భగవంతుడు ఆశీర్వాదం ఇచ్చాడు. ఏమిటంటే ఈ జగత్తు, ఈ భౌతిక జగత్తు ప్రళయంలో పూర్తిగా నశించిపోయినప్పటికీ కూడా నశించనటువంటి స్థానాన్ని నీకు ఇస్తున్నాను. ఆ స్థానాన్ని ఇంతవరకు ఎవరు పొందలేదు. ఆ స్థానం ఎంతటి మహత్తరమైందంటే దానికి సమస్త గ్రహాలు, నక్షత్రాలు కూడా వాటికి ప్రదక్షిణలు చేస్తూ ఉంటాయి. ఏ విధంగా ఆధ్యాత్మిక జగత్తు నశించదో అదేవిధంగా ఈ భౌతిక జగత్తులో ఉన్నటువంటి ఆ లోకం కూడా నశించదు. అదే ధ్రువ నక్షత్రము, ధ్రువలోకము. ఆ ధ్రువలోకాన్ని పరిపాలించేటువంటి శక్తిని నీకు ఇస్తున్నాను అని చెప్పి భగవంతుడు పలికాడు. అయితే అది ఎప్పుడో ఈ శరీరాన్ని వదిలిపెట్టిన తర్వాత, కానీ ఈ శరీరంలో, ఎందుకంటే ఈ శరీరంతో ఈ భౌతిక జగత్తులను తపస్సు చేశావు కాబట్టి ఈ శరీరంతో 36,000 సంవత్సరాలు రాజ్యాన్ని పాలించు, సమస్త సుఖభోగాలను అనుభవించు, యజ్ఞాలు చేయి అని చెప్పి భగవంతుడు సమస్తాన్ని చేశాడు. సమయం రాగానే నువ్వే అన్నింటినీ వదిలిపెడతావు. వదిలిపెట్టి నా భగవద్ధామాన్ని చేరుకుంటావు. అంటే నీకోసం ప్రత్యేకంగా ఏర్పడినటువంటి ఏ లోకం ఉందో ఆ లోకాన్ని నువ్వు పొందుతావు. తర్వాత భౌతిక సుఖాలను అనుభవిస్తున్నప్పటికి కూడా నువ్వు చివరికి అంటే ఆ సమయంలో కూడా నువ్వు నన్నే స్మరిస్తూ ఉంటావు, చివరికి నన్నే పొందుతావు అని భగవంతుడు చెప్పినప్పుడు ధ్రువుడు ఇంకా ఏమి పలకలేకపోయాడు. యాక్చువల్గా ధ్రువుడు ఈ తపస్సుకు వెళ్ళినటువంటి కారణం ఏంటంటే తన తండ్రి ఒళ్ళో కూర్చుందాం అనుకున్నాడు, కానీ తండ్రి ఒళ్ళో కూర్చోలేకపోయాడు. అయితే ఎప్పుడైతే ఉక్రోషం వచ్చిందో, కోపం వచ్చిందో, ఆ క్షత్రియ స్వభావం వల్ల కోపం వచ్చిందో, అప్పుడు ఈ తండ్రి ఒళ్ళో ఏమిటి, తండ్రి కంటే, తాత కంటే, ముత్తాత కంటే పై స్థానంలో ఎవరు కూడా ఇంతవరకు సాధించినటువంటి ఆ స్థానాన్ని నేను పొందుతాను, అటువంటి స్థానాన్ని కోసం నేను ప్రయత్నిస్తాను అని సంకల్పించిన వాడే ధ్రువుడు తల్లి ప్రేరణ మీద, సునీతి తల్లి ప్రేరణ మీద అడవికి వెళ్ళాడు. అక్కడ గురువుగారు లభించారు. గురువుగారు మంత్రదీక్ష ఇచ్చారు, మార్గం చూపించారు. ఒంటరిగానే ఆ పిల్లవాడు తపస్సు చేస్తున్నాడు. దైవగుప్తం, భగవంతుడితో రక్షించబడ్డాడు. భగవంతుడి చేతి రక్షించబడ్డాడు కాబట్టి అతడు ఆత్మస్థితికి వచ్చాడు. కాబట్టి ఆత్మస్థితికి రాగానే తాను భగవద్ అంశాన్ని జీవుడు తెలుసుకుంటాడు. అంటే ఒక్కోసారి తెలియచ్చు, తెలియకపోవచ్చు. ఆ స్థిరమైన సంకల్పంలోకి వచ్చాడంటే ఆ వ్యక్తి మానసిక స్థితిని దాటాడని అర్థం. గురువుగారి అనుగ్రహం లభించింది అంటాడు ఆత్మస్థితిలోకి వచ్చాడని అర్థం. ఎటువంటి ఇంద్రియ భోగాలను కోరకుండా, దేనికి వెరుగు చెందకుండా ఎవరైనా భక్తి సేవలో నెలకొంటున్నారంటే వారు ఆత్మస్థితిలోకి వచ్చినట్టే గుర్తు. అటువంటి ఆత్మస్థితిలోకి ధ్రువుడు వచ్చాడు కాబట్టి భయపడలేదు. భయపడకుండా అంటే చూడండి, ఒక క్షణం ఆలోచించండి. మనకు తెలియని అడవిలో, కారడవిలో అర్ధరాత్రి అంటే పగటిపూటని ఏ జంతువులు వచ్చినా ఏది వచ్చినా భయమవుతుంది, ప్రాణమే పోతుంది. అటువంటి రాత్రిపూట చిమ్మ చీకటి అసలు ఏమీ కనిపించని స్థితిలో, ముఖ్యంగా ఈ జంతువులన్నీ రాత్రిపూటే తమ కార్యక్రమాలు చేస్తుంటాయి. వెళ్ళడము, వేటాడడం అని రాత్రిపూట కార్యక్రమాలు అవి నడుస్తుంటాయి. అటువంటి చీకటిలో ఎటువంటి పరిస్థితి ఏటి తెలియదు, ఎటువంటి రక్షణ లేదు. అయినా కూడా నిర్భయంగా అక్కడే ఉన్నాడు. రాత్రిపూట పడుకునే ఉంటాడు. కానీ ఎక్కడ పడుకున్నాడు, ఏ విధంగా పడుకున్నాడు, ఏ విధంగా రక్షించబడ్డాడు? ఆత్మస్థితి వల్ల రక్షించబడ్డాడు. దైవగుప్తం, భగవంతుడి రక్షించబడ్డాడు. ఏ విధంగా రక్షిస్తాడు భగవంతుడు ఏ విధంగా రక్షించాడు అంటే అన్ని జీవుల హృదయాల్లో, అన్ని క్రూరముగాల హృదయాల్లో కూడా పరమాత్మ రూపంలో ఉన్నాడు. కాబట్టి ఆ పరమాత్మను ఆ జీవులను ఆ ధ్రువుడు వైపు వెళ్లకుండా చేశాడంతే. అటువాటికి వెళ్ళాలని అనిపించలేదు, సురక్షితంగా. అందుకే దైవగుప్తం. భగవంతుడు స్వయంగానే వచ్చి శంఖచక్రాలు పట్టుకుంటే కాపలా కాయవలసిన అవసరం లేదు. అక్కడ అడవిలో ఉన్నటువంటి పరిస్థితి ఏమిటి? అడవిలో ఉన్న పరిస్థితి ఇతర జీవుల వలన అదేంటి, అది భౌతిక క్లేశం రాకుండా కాపాడేది భగవంతుడి. అది భౌతిక అంటే వేరే జీవుల, వేరే జంతువుల వల్ల తాకిడి రావద్దు, హాని కలగకూడదు. ఈ విధంగా చేయగలడు భగవంతుడు. హృదయంలో పరమాత్మ రూపంలో ఉన్నాడు కాబట్టి ఏ జీవి దగ్గర రాలేదు. ఇదే దైవగుప్తం. ఈ విధంగా రక్షించబడ్డాడు, భగవంతుని ఆశ్రయాన్ని పొందాడు. భగవంతుడి యొక్క లక్ష్యాన్ని, భగవంతుడు వరాన్ని కూడా ప్రసాదించాడు. వరాన్ని పొందినా మన ధ్రువుడు ఆనందించలేదు. ఆశ్చర్యం, పరమాశ్చర్యం. భగవంతుడు ఏమో నువ్వు 36,000 సంవత్సరాలు పరిపాలించు, సుఖంగా ఉండు, అన్ని సుఖాలను అనుభవించు, తర్వాత సమయం రాగానే నా దగ్గరికి వస్తున్నాడు. ఈ మాట బాగానే ఉంది, కానీ నచ్చలేదు. ఎందుకంటే
ఏమిటి సాక్షాత్తుగా ఎవరికి అంటే దుర్లభమైనటువంటి భగవద్ దర్శనాన్నే పొందాను. భగవద్ దర్శనాన్ని పొంది స్వామి నాకు ఇవన్నీ వద్దు, నాకు ముక్తి కావాలి, నాకు నీ ఆశ్రయం కావాలి అని నేను అడగలేకపోయానే. ఎంతటి దురదృష్టవంతుణ్ణి, ఎంత దురదృష్టవంతుణ్ణి. భగవంతుడు అంటే ఏంటి, ఇది రాజుగారి దగ్గరికి వెళ్ళి ఏవో నూకలు అడిగినట్టుంటుంది. రాజు దగ్గరికి వెళ్ళి అదే నూకలు అడిగినటువంటి చందంగా ఉంటుంది. రాజుగారి దర్శనం పొందడమే దుర్లభం. రాజుగారి దగ్గరికి వెళ్ళాడు. మొత్తానికి రాజాస్థానంలో వెళ్ళడానికి అవకాశం కలిగింది. రాజుగారు నాయన ఇక్కడ దాకా వచ్చావు కదా, నీకేం కావాలి? రాజుగారు మిమ్మల్ని ఒకటి అడుగుదామనుకుంటున్నాను. అడుగు నాయన, ఏది కావాలంటే అది ఇస్తా. మీరేమనుకోరు కదా, అడుగుని, ఏది కావాలంటే అది ఇస్తా. నాకు కొన్ని నూకలు కావాలండి. పిచ్చివాడా, రాజు దాకా వచ్చావు, నూకలు అడుగుతావు? అక్కడ బియ్యమని అడుగు. రాజు దాకా వచ్చావు, పని బియ్యమని అడుగు. కనీసం బియ్యం కూడా అడగకుండా ఆ బియ్యం మరబట్టిస్తున్నప్పుడు కొన్ని బియ్యం గింజలు నలిగిపోయినాయి, విరిగిపోయినాయి. దాన్ని నూకలుగా మారి నూకలు అడుగుతావేంటో పిచ్చివాడ, రాజు దాకా వచ్చి. అంటే రాజు దాకా వెళ్ళి, అందుకని అంటారు, అది సామెత వచ్చేసింది, రాజు దాకా వెళ్ళి నూకలు అడిగినట్టు అని సామెత కూడా వచ్చింది. ఈ విధంగా ఈ సాక్షాత్తుగా భగవంతుణ్ణి దర్శనమే పొందా. అటువంటి భగవంతుని నేను ముక్తిని వాంఛించకుండా కాకుండా నేనేం కోరుకున్నా, నేనేం మాట్లాడకుండా నా హృదయంలో ఉన్నటువంటి మాటను భావాన్ని గమనించి భగవంతుడు నాకు ఈ రాజ్యాన్ని ప్రసాదించాడే అని నిరాశతోటి, చింతతోటి వెనక్కి వచ్చాడు. భగవంతుడు చెప్పేశాడు, ఇంకా వెళ్ళి అనుభవించు అన్నాడు, సుఖాలను అనుభవించు అన్నాడు. వెనక్కి వస్తున్నాడు. అడవి నుంచి వెనక్కి వస్తున్నటువంటి సంఘటన, ఆ సమాచారం, ఈ విధంగా ధ్రువుడు నగర పొరమేరకు వచ్చేసాడు అనే సమాచారం రాజుగారికి అందింది. వార్తాహరుడు వెళ్ళాడు, రాజా ఒక మహాశుభవార్త, మన రాజకుమారుడు వచ్చేస్తున్నాడు అడవి నుంచి అని ఒక వార్తాహరుడు ఆ సందేశం ఇవ్వగానే ఉత్తానపాదుడికి పట్టలేని ఆనందం. వెంటనే తన మెడలో ఉన్నటువంటి ఒక మణిహారాన్ని తీసి ఆ మాట పలికిన వాడికి ఆనందంగా ఇచ్చేశాడు. ఈ సర్వసాధారణం. ఎవరైతే మనకు చక్కటి శుభవార్త చేస్తామో వారికి మిఠాయి పెట్టడమో, వారికి ఒక కానుకని ఇవ్వడమో, మనం ఆ ఆనందాన్ని ఆ విధంగా వ్యక్తపరుస్తూ ఉంటాం, ఆ విధంగా తెలియజేస్తూ ఉంటాం. ఆ విధంగా ఇచ్చాడు. అతి వెంటనే బ్రాహ్మణులను అందరినీ ఏర్పాటు చేసుకున్నాడు. వెళ్ళాలి, ఎదురేగాలి. నా పుత్రుడు 6 నెలలు అయిపోయింది, భగవద్ అనుగ్రహంలో బయటపడి వస్తున్నాడు. అంతేకాకుండా తన యొక్క వైభవాన్ని, తన యశస్సును సర్వత్రా వ్యాపింపజేయబోతున్నాడు. భగవంతుడు రక్షించబడినటువంటి నా పుత్రుడు వస్తున్నాడు అని చెప్పి ఉత్తానపాదుడు సకల సంభారాలతో, బ్రాహ్మణులతోటి, రథాల మీద ప్రజలతోటి ఎదుర్కోలు. పిల్లవాడేమో ఒంటరిగా నడిచి వస్తున్నాడు అడవి నుంచి, 5 ఏళ్ల పిల్లవాడు. ఇక్కడి నుంచి ఏమో రాజు పూర్తి హంగులతో వెళ్తున్నాడు. ఎదురేగి గౌరవం ఇవ్వాలి వెళ్తున్నాడు. అదే సమయంలో భార్యలు వారు పల్లకీలో వెళ్తున్నారు రాజుగారితో. రాజుగారేమో స్వర్ణ సింహాసనం మీద వెళ్తున్నారు, స్వర్ణ రథంలో వెళ్తున్నారు. భార్యలేమో పల్లకీల్లో. సవతి భార్య, చిన్న భార్య కూడా ఉంది, సురుచి ఒళ్ళో తమ్ముడు ఉత్తముడు కూర్చున్నాడు. తర్వాత సునీతి ఇంకొక పల్లకీలో ఆవిడ వెళ్ళింది. ఎప్పుడైతే తన కొడుకు రావడం చూశాడో వెంటనే ఉత్తానపాదుడు రథం మించి దుమికి పరిగెత్తుకుంటూ వెళ్ళాడు. రాజు ఏమంటే కనీసం 6 అడుగులు ఎత్తుకుంటాడు. చిన్న పిల్లవాడు వెంటనే కిందికి వంగి ఆలింగనం చేసుకున్నాడు. ప్రేమపూర్వకంగా ఆలింగనం చేసుకున్నాడు. ఆలింగనం చేసుకున్నప్పుడు ఆ హృదయ భావంలోంచి హృదయము ద్రవించి, వాత్సల్య రసంతో ద్రవించి ఆ కళ్ళలోంచి నీళ్లు గారిపోతున్నాయి, ఆనందాశ్రులు కలుగుతున్నాయి. ఒకటేమో విరహంతో కలిగినటువంటి దుఃఖం కలిగినటువంటి అశ్రువులు, దాంతో పుత్రుడు తిరిగి వచ్చాడే అన్నటువంటి ఆనందంతో కలిగినటువంటి ఆనందాశ్రులు. మొత్తం ఆ భావాలన్నీ పులగం అయిపోయి కళ్ళలో నీళ్లు గారిపోతున్నాయి. ఆలింగనం చేసుకున్నాడు. తండ్రి భావన ఆ విధంగా ఉంటే కొడుకు భావన వేరేగా ఉంది. కొడుకులో ఎటువంటి స్పందన లేదు. ఆశ్చర్యం. పిల్లవాడిని ఆ విధంగా చేసినప్పుడు నాన్న అని చెప్పి పిల్లవాడు కూడా ఆలింగనం చేసుకోలేదు, నిర్లిప్తంగా ఉన్నాడు. ఎందుకు? సాక్షాత్తుగా భగవద్ దర్శనమే జరిగింది.
ఇప్పుడు తండ్రి ఒళ్ళో కూర్చోవాలని, తండ్రి పరిష్వంగంలో పులకించాలనే అటువంటి భావన ఆ ధ్రువుడికి లేనే లేదు. ఎందుకంటే సాక్షాత్తుగా భగవంతుని పాద పద్మాలను ముద్దు పెట్టుకున్నాడు కదా, భగవంతుని పాద పద్మాలను స్పృశించాడు కదా. భగవంతుడే తన యొక్క దివ్యమైన శంఖంతో తన కపోలాన్ని తాగించాడు కాబట్టి ఎంతటి పవిత్రయ్యాడు, ఎంత దివ్య జ్ఞాన సంపన్నుడయ్యాడు ధ్రువుడు. కాబట్టి బంధుమిత్రుల శారీరకంగా ఉన్నటువంటి బంధుమిత్రుల యొక్క పరిష్వంగంలో బంధుమిత్రుల యొక్క ప్రేమను చూసి ఆనందించేటువంటి అల్పమైన స్థితిలో ధ్రువుడు లేడు అక్కడ. కానీ దివ్యమైన జ్ఞానం కలిగిన వాడు కాబట్టి మర్యాదను మాత్రం పాటించాడు. ఏమిటి? వెంటనే తండ్రి గారికి నమస్కరించాడు. అంటే ఏంటి? ఇక్కడ మనం గమనించవలసిన విషయం అంటే, మనం భక్తి మార్గంలో వచ్చినప్పుడు, సాధన మార్గంలో వచ్చినప్పుడు, మోక్షగాములం అయినప్పుడు సంఘానికి మనము వ్యతిరేకంగా ఉండము, సంఘాన్ని పట్ల నిర్లిప్తంగా ఉండము. అట్లా అని చెప్పి సంఘం పట్ల ఆసక్తులమై కూడా ఉండము. రెండున్నాయి. సంఘం పట్ల ఆసక్తులై ఉండడం, సంఘం పట్ల నిర్లిప్తంగా ఉండడం. సంఘం పట్ల ఆసక్తులై ఉంటే సంఘంతో మమేకమై ఉంటాం. సంఘమే నేనే సంఘము, సంఘమే నా ప్రాణము అన్నట్టుగా అదేంటి అన్నలు, తమ్ముళ్ళు, కొడుకులు, కూతుళ్ళు, మరుదులు, బావమరుదులు, వీళ్ళు వాళ్ళు అనే సంబంధాలను ఆ విధంలోనే చుట్టూ అదే సర్వస్వము, అదే శాశ్వతం అన్నట్టుగా చేస్తుంటాం. అదే భక్తులు ఆ విధంగా కూడా చేయొద్దు, అదేవిధంగా నిర్లిప్తంగా కూడా ఉండకూడదు. తల్లిదండ్రులు ఉంటే తల్లిదండ్రులకు నమస్కరించాలి, తాతగారులకు నమస్కరించాలి, పెద్దవాళ్ళకి నమస్కరించాలి, గురువులకైతే గురువులను సాక్షాత్తుగా భగవంతుడిలాగా పూజించాలి. తర్వాత తోటి వారికి ప్రేమను పంచాలి, కింద వాళ్ళ పట్ల కరుణను చూపించాలి. ఇటువంటి ఆదర భావాలు సంఘంలో ఏవైతే కనిపిస్తుంటాయో అవి ప్రస్ఫుటంగా భక్తుల ద్వారా వెల్లడి కావాలి. నిర్లిప్తంగా వారు ఉండకూడదు. వాడు ఎట్లా ఉన్నా పర్వాలేదు, నాకెందుకు అన్నట్టుగా బిహేవ్ చేయకూడదు. అది చూడండి, సాక్షాత్తుగా ధ్రువుడు భగవన్ దర్శనాన్ని పొందినప్పటికీ కూడా తెలుసు భగవంతుడు శాశ్వతుడు, తనకు శాశ్వతమైన స్థానాన్ని ఇచ్చాడు. ఇప్పుడు కనిపించేటువంటి తండ్రి శాశ్వతుడు కాడు, ఈ దేహం పోతుంది, తండ్రి దేహం పోతుంది. అయినా ఇప్పుడు ఈ లోకంలో ఉన్నాడు కాబట్టి తండ్రికి ఇవ్వవలసిన గౌరవాన్ని తండ్రికి ఇవ్వాల్సిందే అని చెప్పి తన భావంలో ప్రేమభావం లేకపోయినా కూడా సంఘ మర్యాదను పాటించి ధ్రువుడు తండ్రికి నమస్కరించాడు. ఇది మనం తెలుసుకో. అంటే ఏంటి? సంఘం పట్ల మనం నిర్లిప్తంగా ఉండము, అదే సమయంలో వారి పట్ల అనురక్తితో కూడా ఉండము. తర్వాత ధ్రువుడు వెంటనే వెళ్ళాడు, తల్లుల దగ్గరికి వెళ్ళి తన సవతి తల్లికి నమస్కరించాడు మొట్టమొదలు. చూసారా? అంటే దివ్యజ్ఞాన సంపన్నుడయ్యాడు కాబట్టి. ఎందుకంటే ఎప్పుడైతే భగవంతుని యొక్క అనుగ్రహం లభిస్తుందో, కృష్ణ అనుగ్రహం లభిస్తుందో, వాళ్ళలో సమస్త దేవతా గుణాలు వాళ్ళలో ప్రకటమవుతాయి. అయితే ఇక్కడ అతడు వెళ్ళింది ఎవరి దగ్గరికి? మొట్టమొదలు తన సవతి తల్లి అయినటువంటి సురుచి దగ్గరికి వెళ్ళాడు. వెళ్ళి ఆమెకు నమస్కరించాడు. ఎందుకంటే ఆమె ఆ విధంగా కఠోరమైన వాక్కులు పలికింది కాబట్టి తనకు ఆ భావన కలిగింది, భగవంతుని పొందాలనే కోరిక కలిగింది కాబట్టి ఆమెకు నాకు వందనాలు అని చెప్పి మొట్టమొదటి వెళ్ళి తన తల్లికి కాకుండా తన సవతి తల్లికి నమస్కరించాడు. సవతి తల్లికి నమస్కరించగానే ఆమె కూడా ఆ పశ్చాత్తాపంతో ఆమె హృదయం కృంగిపోయింది. ఆమె కళ్ళలోంచి పశ్చాత్తాపంతో వచ్చినటువంటి జలము, అంటే ఆ అశ్రువులు కారిపోతున్నాయి. వెంటనే ఆమె దీవించింది, చిరంజీవ అని దీవించింది. ఎప్పుడైతే ఎవరైతే భగవత్ ప్రాప్తిని పొందుతారో, భగవంతు అనుగ్రహం పొందుతారో, సమస్త జీవులు వారి పట్ల అనుగ్రహాన్ని కలిగిన వారే అవుతారు. కాబట్టి ఎవరి పట్ల కూడా మనకు వైరం కలిగితే ఆ వైరాన్ని పెంచుకోవాల్సిన అవసరం లేదు. భగవత్ ప్రేమను పెంచుకుంటే చాలు, ఆ వైరం కూడా దానితో అదే తొలగిపోతుంది. అందుకోసం సురుచి చిరంజీవ అని దీవించింది ఆ పిల్లవాడిని. తర్వాత ధ్రువ మహారాజు వెంటనే తర్వాత తన తల్లి దగ్గరికి వెళ్ళి నమస్కరించారు. ఆమె వెంట ఎంత గట్టిగా ఆలింగనం చేసుకుందంటే ఆమె తన ఆనందాశ్రువులతో ధ్రువుణ్ణి తడిపివేసింది, పూర్తిగా తడిపివేసింది ఆవిడ. ఆ తల్లిదండ్రుల ప్రేమ, ఆ తల్లి కొడుకుల యొక్క అనురాగాన్ని చూసి ఆ పురవాసులకు ఎంతటి వాళ్ళకి ఆనందం కలిగింది అంటే వాళ్ళందరి మనసులో కూడా వాళ్ళ ఆ ఆనందంతో వాళ్ళ కళ్ళు కూడా చెమర్చి అందరూ కూడా ఆనందంతో కళ్ళు తుడుచుకున్నారు. వాళ్ళ హృదయాలు పవిత్రమైపోయి ఎంత ఆనందంగా ఉంది అంటే వాళ్ళకి ఆహా ఎంతటి
పరమ భక్తురాలు, ఇంతటి పరమ భక్తుని కన్నటువంటి తల్లి ఈమె సాక్షాత్తుగా భగవంతు దర్శనం పొంది వెనక్కి తిరిగి వచ్చిన వాడి పిల్లలు ఇద్దరు కలిసారు, ఎంత అద్భుతం అని చెప్పి అందరూ ఈ విధంగా అందరూ ప్రజలందరూ కూడా తన భార్య పట్ల కొడుకు పట్ల ప్రసన్నులు కావడం చూసి ఉత్తానపాదకుడు చాలా ఆనందం కలిగింది. నిజంగా ఇవాళ చాలా సుదినం ఇవాళ అనుకున్నాడు. తర్వాత వెంటనే చూస్తుంటే కానీ అక్కడ పెద్ద ఏనుగు వచ్చింది, ఏనుగు అంబారీ వచ్చింది, చక్కగా అలంకరించినటువంటి పెద్ద ఏనుగు వచ్చింది. ఆ ఏనుగు మీద ధ్రువుణ్ణి కూర్చోబెట్టారు. ధ్రువుడితో పాటు అప్పుడు ధ్రువుడు వెంటనే తమ్ముడు నువ్వు కూడా రా అని పిలిచాడు ఉత్తముడిని. ఆ ఉత్తముడు కూడా ఎక్కాడు. అంటే ఏంటి, తన తండ్రి ఒడిలో ఉత్తముడు ఆడుకుంటున్నప్పుడు 6 నెలల కిందట వెళ్ళి కూర్చుందాం అనుకున్నాడు. కానీ తండ్రి సవత్తల్లి ఒప్పుకొని ఇవ్వలేదు. కానీ ఎప్పుడైతే భగవద్ అనుగ్రహం పొందాడో అతడు సర్వేషు భూతేషు మద్భక్తిం లభతే పరాం, సమస్త జీవుల పట్ల సమభావాన్ని వాళ్ళు కలిగి ఉంటారు. ఎవరి పట్ల వారికి వైరం ఉండదు. కాబట్టి వెంటనే తమ్ముడు నువ్వు కూడా పైకి రా అని తమ్ముడిని పైకి పిలిచారు. తమ్ముడు సాధించింది ఏమీ లేదు. ఆ తమ్ముడికి ఏది కూడా తెలియదు. ఉత్తముడికి తన సవత్తల్లి కొడుకు అంటే తమ్ముడున్నాడు. తమ్ముడు నువ్వు కూడా పైకి రా అంటే ఏంటి, ఇక్కడ భగవత్ ప్రాప్తిని పొంది దివ్యమైన అంటే భగవద్ దర్శనం పొందాడు కాబట్టి సమస్త జీవుల పట్ల అతడు సోదర ప్రేమను కూడా చూపిస్తున్నాడు. సోదర ప్రేమ చూపిస్తే ఇద్దరు కలిసి ఆ ఏనుగు అంబారి మీద కూర్చున్నారు, వైభవోపేతంగా కూర్చున్నారు. ఆ విధంగా ఉత్తానపాదు తన కొడుకులిద్దరిని అంబారి మీద కూర్చోబెట్టి అందరూ కలిసి నగరానికి తిరిగి నగరంలో ప్రవేశించారు. అందరూ అప్పటికే నగరం మొత్తం చక్కగా అలంకరించబడింది. ఈ విధంగా అయితే ఎప్పుడైతే మనకు ఇంటికి అతిథులు వస్తున్నారో, గురువు గారు వస్తున్నారో, లేకపోతే మహనీయుడు వస్తున్నాడో మనం ఎంత చక్కగా అలంకరిస్తాం. ఇంటి ముందు ముగ్గేస్తాం, ఇంటికి మామిడాకులు కడతాము, తోరణాలు కడతాము, ఇంట్లో ఉన్నటువంటి మొత్తం అన్ని శుభ్రం చేస్తాము, కర్టెన్లు మారుస్తాము, సోఫాల కవర్లు మారుస్తాము, తర్వాత చెత్త చెదారం మొత్తం తీసేస్తాము, ఇంట్లో కూడా ముగ్గులు వేస్తాము, సాంబ్రాణి వేస్తాము, తర్వాత ధూపం వెలిగిస్తాము. ఇవన్నీ కార్యక్రమాలు. అదేవిధంగా సాక్షాత్తుగా భగవద్ దర్శనాన్ని పొందినటువంటి ధ్రువుడే రాజ్యాన్ని తిరిగి వస్తున్నాడు. అంటప్పటికీ మొత్తం నగరును మొత్తం ఎంత చక్కగా అలంకరించారంటే ప్రతి చోట రంగవల్లులు, ప్రతి ఇంటి మీద రంగవల్లు తీర్చిపెట్టారు. అన్ని కూడల ప్రాంతాల్లో ధ్వజాలు, పతాకాలు, తోరణాలు ఏర్పాటు చేశారు. పెద్ద అటువంటి కటౌట్లు దాని లోపల రావడానికి తోరణాలు ఏర్పాటు చేశారు. ఇవన్నీ అంతేకాకుండా బ్రాహ్మణులు వీరందరూ కూడా ప్రతి ఇంటి ముందు కూడా పూర్ణ కుంభాలు పెట్టారు. అందరూ కూడా హారతులు ఇస్తున్నారు. అయితే ఆ ఏనుగిట వెళ్తోంది, అన్ని ఇళ్ల మధ్య నుంచి అందరూ దూరం నుంచి హారతలు ఇస్తున్నారు. ఈ విధంగా ధ్రువుడు సాగి చివరికి తన తండ్రి భవంతిని చేరి ఆ భవంతిలోనికి లోపలికి ప్రవేశించాడు. చూసారా, భగవత్ ప్రాప్తి పొందిన వారికి సమస్త జగత్తు జయ జయకారాలు చేస్తుంది. అతని హృదయంలో ఎటువంటి ఆసక్తి ఉండదు, కానీ లోకం మాత్రం అతన్ని సంపూర్ణంగా ఆశీర్వదిస్తుంది, స్వీకరిస్తుంది అని చెప్పడానికి భక్త ధ్రువుడు ఇంటికి తిరిగి రావడం అనేటువంటి అద్భుతమైనటువంటి సన్నివేశం. ఈ విధంగా తండ్రి సర్వజనుల యొక్క స్వాగతాన్ని స్వీకరించినటువంటి ధ్రువుడు తండ్రి ఇంట్లో ప్రవేశించాడు. తర్వాత ఆనందంగా శుక్లపక్ష చంద్రుడిలాగా వృద్ధి చెందుతూ యుక్త వయస్కుడుగా అయ్యాడు. యుక్త వయస్సులో కాగానే సమస్త జనులు అందరూ కూడా ధ్రువుడే మాకు కాబోయే రాజు అని, అతని తల్లియే రాజమాత అని అందరూ పలకడం విని ఉత్తానపాదు చాలా ఆనందం కలిగింది. సమయం వచ్చేసింది కాబట్టి ధ్రువుడిని పిలిచి, ధ్రువ, ఇప్పుడు నేను వానప్రస్థాన్ని స్వీకరించడానికి వెళ్తున్నా, కాబట్టి నువ్వే ఇప్పుడు సమస్త ఈ రాజ్యానికి, భూమండలానికి రాజువు అని చెప్పి పట్టాభిషిక్తం చేశాడు. పట్టాభిషిక్తం చేసి ఉత్తానపాదుడు తన వానప్రస్థానికి వెళ్ళిపోయిన తర్వాత ధ్రువుడు వివాహం చేసుకున్నాడు. ఎందుకంటే ఆ గృహస్థాశ్రమంలో ఎవరికైనా కూడా కార్యదక్షత కావాలి అంటే, తర్వాత వంశం నిలబడాలి అంటే, ఈ వంశం సామాన్యమైన వంశం కాదు, ఇది స్వయంభువ మన్వంతరంలో స్వయంభువ మన వంశం ఇది. కాబట్టి ఈ వంశం నిలబడాలి, తద్వారా ఈ జగత్తు చక్కగా పరిపాలించబడాలి, అది దాని యొక్క లక్ష్యం.
కాబట్టి సంతానాన్ని కనడం అనేది ఇంద్రియ భోగానికి కాదు, సత్సంతాన్ని కనడం ద్వారా సంఘం నిలబడుతుంది, వంశం నిలబడుతుంది. అంతేకాకుండా పితృదేవతలకు కూడా సంతృప్తి కలుగుతుంది. తర్వాత ఎవరి కన్నవాళ్ళు నరకంలో పడకుండా ఉంటారు. అందుకోసమే ఈ సంతానం. అంతేగాని కుక్కలు పిల్లుల్లాగా వాళ్ళు సంతానం కలగడం కోసం మానవ జన్మ రాలేదు అనే విషయాన్ని శ్రీల ప్రభుపాదుల వారు భాగవతాన్ని భాష్యంలో పదే 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 రాస్తూ వచ్చారు. అప్పుడు ఈ మానవ జన్మ యొక్క లక్ష్యం వారికి అర్థమయ్యే అవకాశం ఉంటుంది. తర్వాత వానప్రస్థానికి ఆ విధంగా ఉత్తానపాదు వెళ్ళిపోయిన తర్వాత ధ్రువుడు 2 భార్యలను స్వీకరించారు. మొదటి భార్య ఏమో శిశుమార ప్రజాపతి పుత్రి అయినటువంటి భ్రమిని తీసుకున్నాడు. ఆ భ్రమికి కల్పము వత్సరుడు అనే 2 పుత్రులు పుట్టారు. తర్వాత వాయుదేవి పుత్రికైనటువంటి ఇలను వివాహం చేసుకున్నాడు. ఆ ఇలకే ఉత్కలుడు అనే పుత్రుడు కనిపించాడు. ఆ ఉత్కలుడు అనే పుత్రికతో పాటు ఒక పుత్రిక కూడా లభించింది. ఈ విధంగా ఒక భార్యకేమో 2 కొడుకులు, ఇంకో భార్యకేమో ఒక కొడుకు, ఒక కూతురు. ఈ విధంగా ఆ సంతానంలో చక్కటి సంతానం కలిగింది. భగవంతుడు చెప్పిన విధంగా ధ్రువుడు చక్కగా రాజ్యపాలన చేస్తున్నాడు, సమస్త సుఖాలను అనుభవిస్తున్నాడు. ఎందుకంటే భగవంతుడు దర్శనం ఇచ్చినప్పుడు చెప్పాడు, ధ్రువ నీ ఇంద్రియ పటుత్వము నీ 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 ఇంద్రియాలు పటుత్వంతో ఉంటాయి, నీకు వృద్ధాప్యమే రాదు. భగవంతుడు ఆదేశం ఇచ్చాడు, నీకు వృద్ధాప్యమే రాదు అన్నాడు. ఎందుకంటే ఈ జగత్తులో ఏదైనప్పటికీ కూడా 6 రకాలైనటువంటి మార్పులకు లోనవుతూ ఉంటుంది. 6 రకాల మార్పులు ఏమిటి? పుట్టడము, తర్వాత పుట్టడం ఒకటి, స్థితిని కలిగి ఉండడం ఒకటి, పెరగడం ఒకటి, నానా రకాలైనటువంటి ఇతరాలను సృష్టించడం ఒకటి, క్షీణించడం ఒకటి, నశించడం ఒకటి. ఈ విధంగా ఈ రకమైన 6 రకాలైన మార్పులకు ఏదైనా సరే అది పండే కావచ్చు, చెట్టే కావచ్చు, మనిషే కావచ్చు, శాశ్వతంగా లోనవుతూ ఉంటాయి. అయితే భగవంతుడు మాత్రం ధ్రువుడికి ఒక వరం ఇచ్చాడు, నీ ఇంద్రియ పటుత్వం ఎప్పటికీ కూడా తగ్గదు, నీకు ముసలితనమే రాదు అని చెప్పాడు భగవంతుడు. ఇది భగవంతుడు ఇచ్చినటువంటి ప్రత్యేకమైనటువంటి వరదానము, మ్యాచ్లెస్ గిఫ్ట్. ఎవరికి అటువంటి వరం లభించలేదు ఈ జగత్తులో. ఎవరికి లభించినటువంటి స్థానం లభించింది, ఎవరికి లభించినటువంటి వరం కూడా లభించింది ధ్రువుడికి. ఈ విధంగా చక్కగా సాగిపోతున్న సమయంలో ఒకరోజు, అంటే ఏ విధంగా అయితే ఉత్తముడు కూడా ధ్రువుడు పెద్దవాడయ్యాడు, వివాహం చేసుకున్నాడు, ఉత్తముడు కూడా పెద్దవాడయ్యాడు, కనుక వివాహం ఏం కాలేదు. ఒకసారి హిమాలయ ప్రాంతానికి వెళ్ళాడు వేటాడడం కోసం. ఆ హిమాలయ ప్రాంతానికి వెళ్ళినప్పుడు అదే యక్షుల స్థానం. ఒక యక్షుడు ఉత్తముడిని వధించడం జరిగింది. ఈ వార్త తెలిసింది తల్లికి, సురుచికి. ఇట్లా ఒక యక్షుని చేత హిమాలయాల్లో కొడుకు చంపబడ్డాని ఆవిడ తీవ్రమైన దుఃఖానికి లోనైంది, తీవ్రమైన మానసిక మనస్తాపానికి గురైంది. ఆవిడ ఎంత పరిగెత్తుకుంటూ ఎక్కడ పిల్లవాడు చచ్చిపోయాడు ఏమిటి అని పరిగెత్తుకుని ఒంటరిగా ఆ హిమాలయ ప్రాంతాలకు వెళ్ళి అక్కడ కొడుకుని చూసిందో చూడలేదో తెలియదు, కానీ అక్కడ ఒక దావాగ్నిలో చిక్కుబడి తాను కూడా భస్మం అయిపోయింది. ఇది భగవంతుడికి ముందే తెలుసు. జీవుల యొక్క సమస్త గతులను నిర్దేశించేది భగవంతుడే. ఈశ్వర సర్వభూతానాం హృద్దేశి అర్జున తిష్టతి భ్రామయన్ సర్వభూతాని యంత్రారూఢాని మాయ. జీవుడు ఎందుకోసం ఈ దేహంలో వచ్చాడో భగవంతుడికి పరమాత్మ రూపంలో చక్కగా తెలుసు. దాని ప్రకారమే నడిపిస్తూ ఉంటాడు. అందుకోసమే ధ్రువుడికి మొట్టమొదటి చెప్పాడు భగవంతుడు దర్శనం ఇచ్చినప్పుడు, నీ తమ్ముడైనటువంటి ఉత్తముడు యక్షుని చేతి చంపబడతాడు, ఆ బాధలో నీ తల్లి కూడా అడవికి వెళ్ళి దావాగ్నిలో భస్మం కాబోతోంది అని మొట్టమొదటి చెప్పాడు. అనుకున్నట్టే జరిగింది, చెప్పినట్టుగానే జరిగింది. ఎప్పుడైతే తన తమ్ముడు ఆ విధంగా నశించిపోయాడు, యక్షుని చేతి చంపబడ్డాడు అనే విషయం తెలియగానే ధ్రువుడికి క్షత్రియోచితమైనటువంటి కోపం వచ్చింది. కోపంగానే వెంటనే వెళ్ళాడు. వెంటనే తన సైన్యంతో పాటు వెళ్ళి ఆ యక్షపురిపైకి దండెత్తాడు. అక్కడ ఏంటి ఆ యక్షపురి అంటే అలకాపురి దగ్గరికి వెళ్ళి అక్కడ శంఖాన్ని పూరించాడు.
శంఖపూరణ చేశాడు. ఆ శంఖాన్ని పూరించగానే ఆ శంఖధ్వని ఎంత భీకరంగా ఉంది అంటే ఆ యక్ష నగరంలో అలకాపూర్లో ఉన్నటువంటి యక్ష పత్తులందరూ కూడా భీతిలిపోయారు. వాళ్ళ గుండెల్లో ఒక గుబులు బయలుదేరి, ఏమిటి శంఖం? శంఖం ఎవరో ధ్వనింపజేస్తారు, కొత్తగా ఉంది. శత్రువే శంఖధ్వని చేస్తారు, నేను వచ్చాను అని చేయడానికి. ఆ శంఖధ్వానం చేయగానే యక్షపత్తుల గుండెల్లో గుబులు వచ్చింది. యక్షులకు కూడా కొద్దిగా భయం వేసింది. అయినా డాంపికంగా వారు ఆ యక్షపురి నుంచి తమ నగరం నుంచి బయటికి వచ్చారు. ఏ విధంగా ఎప్పుడైతే వాళ్ళు బయటికి రాగానే ధ్రువుడు తనకున్నటువంటి శక్తితోటి ఒక్కొక్కసారి 3 బాణాలను ప్రయోగిస్తున్నాడు. ఒకేసారి 3 బాణాలు విల్లు ఎక్కువ పెడుతున్నాడు. 3 బాణాలు ఒక్కసారి వెళ్తున్నాయి. యక్షులకు 3 యక్షకులు తగ్గుతున్నాయి. ఇట్లా అందరు కొంతమంది తలలు తగిలిపోతున్నాయి, కొంతమంది చేతులు తెగుతున్నాయి, కొంతమంది చెవులు తెగుతున్నాయి. ఈ విధంగా సాగుతోంది. అయితే యక్షులు ఇంతవరకు అటువంటి వీరత్వాన్ని వాళ్ళు దర్శించలేదు. ఎవరు ఈ వ్యక్తి? ఇది ధ్రువుడా? అవును, ఇతను తపస్సు చేసి భగవంతుని దర్శనం పొందాట. ఇతడు భక్తితో పాటు ఈ అద్భుతమైనటువంటి వీరత్వాన్ని కూడా ప్రదర్శిస్తున్నాడే, భేష్ అని యక్షులే మెచ్చుకున్నారు. తమ శత్రువుని యక్షులే మెచ్చుకున్నారు అని. కాబట్టి ఇతరుతో సామాన్యంగా యుద్ధం చేస్తే సరిపోదు అని ఇంకా వాళ్ళు ఉధృతి చేసి శస్త్రాస్త్రాలు అందరూ ఒకేసారి ప్రయోగించారు. ఎంత ప్రయోగించారంటే ఆ అస్త్రాలు శస్త్రాలు అన్నీ కూడా ధ్రువుడి మీద పడి ఆ ధ్రువుడు కప్పబడిపోయాడు. ధ్రువుడు దాంట్లో కింద వెళ్ళిపోయి ఆ అస్త్రాలన్నీ పడ్డాయి. ఈ విధంగా కప్పబడేటప్పుడు దేవతలు ఆశ్చర్యపోయి హాహాకారాలు, ఏమైంది? ఈ ధ్రువుడు అనేటువంటి సూర్యుడు ఇప్పుడు సముద్రంలో, యక్షులు అనే సముద్రంలో అస్తమించాడు కదా అనుకున్నారు. సూర్యుడు ఎంత పెద్దవాడైనప్పటికీ కూడా చివరికి మనకు అస్తమిస్తున్నప్పుడు మనం సముద్ర తీరంలో ఉంటే ఆ సముద్రంలో అస్తమిస్తున్నాడా అనిపిస్తుంది మనకు. సూర్యుడు సముద్రంలోకి మునిగిపోతున్నాడా అనిపిస్తుంది. అప్పుడు అందుకోసం వాళ్ళేమన్నా దేవతలు అన్నారన్నమాట, ఏమిటి ఈ యక్షులు అనే మహాసాగరంలో ధ్రువుడు అనే సూర్యుడు మునిగిపోయినట్టున్నాడు అనే వాళ్ళు తమ భావాన్ని, తమ ఉద్వేగాన్ని, తమ చింతను వెలిబుచ్చారు. ఎందుకంటే ఎవరైతే భగవత్కి ప్రియమైన వారు ఉంటారో వారు సమస్త జీవులకు లాభం అవుతుంది. భాగవతం యొక్క మహిమ కూడా అదే ఉంది. ఎవరైతే భాగవతాన్ని నిరంతరము వింటారో, ఎవరు భాగవతాన్ని నిత్యము పఠిస్తారో వారికి దేవతల సంపూర్ణ అనుగ్రహం కలుగుతుంటారు. దేవతలే కాదు, రాజులే కాదు, యక్షులే కాదు, పితృదేవతలే కాదు, అందరూ కూడా వాళ్ళని దీవిస్తారు. వాళ్ళందరినీ కూడా విడిగా మనం పూజించవలసిన అవసరమే లేదు. కేవలం భాగవతం చదివితే చాలు. ఆ భాగవతం నిత్య పఠనం ద్వారా ఆ భాగవత ప్రభావంతో దేవతలు కూడా ఆశీర్వదిస్తారు, రాజులు కూడా ఆశీర్వదిస్తారు, యక్షులు కూడా ఆశీర్వదిస్తారు, తర్వాత పితృదేవతలు కూడా ఆశీర్వదిస్తారు, సిద్ధ పురుషులు కూడా ఆశీర్వదిస్తారు. ఇది భాగవత మహిమ. మనం ఇక వేరే ఏం చేయక్కర్లేదు. కేవలం భాగవత శ్రవణము, భాగవత పఠనము, భాగవత అధ్యయనం చేస్తే చాలు. సుఖభాగలమై అల్లరాడుతాము, భగవత్ ప్రేమను పొందిన వారం అవుతాం. కానీ ఇంతలోపలనే ధ్రువుడు తన శక్తి ప్రభావంతో సమస్త అయినటువంటి ఆయుధాలని, అస్త్రశస్త్రాలని ఛేదించుకొని, ఏ విధంగా అయితే పొగమంచు సూర్యుడు రాగానే మొత్తం పటాపంచలైపోతుందో ఆ విధంగా సమస్త అస్త్రాలను తీసి బయటకు వచ్చేసి తన వీరత్వాన్ని ఇంకా పెంచాడు. ఆ విధంగా వీరత్వాన్ని ప్రదర్శిస్తున్నటువంటి, శౌర్యాన్ని ప్రదర్శిస్తున్నటువంటి ధ్రువుడి తాకిడికి అప్పుడు యక్షులు తప్పించుకోలేకపోయారు. ఇక లాభం లేక వాళ్ళు యక్ష మాయను ప్రయోగించారు. యక్ష మాయ, ఆ యక్ష మాయ ఏ విధంగా ఉందంటే హఠాత్తుగా ధ్రువుడికి ఆకాశంలో పెద్ద పర్వతం కనిపించింది. ఆ పర్వతం నుంచి కుండపోతగా వర్షం కురుస్తోంది. తర్వాత అనేకమైనటువంటి సర్పాలు, పులులు, పెద్ద పుళ్ళు అవన్నీ కూడా తన మీద దాడి చేస్తున్నట్టుగా అనిపించింది. సపోజ్ పర్వతం నేల మీద ఉంటుంది. పర్వతం నేల మీద ఉన్నప్పుడు మనకేం భయం ఉండదు. కానీ అదే పర్వతం ఆకాశంలోకి ఎగిరితే మన తల మీద ఉంటే ఈ పర్వతం ఎప్పుడైనా నా మీద పడే అవకాశం ఉంటుంది అని మనకు భయం కలుగుతుంది. అదేవిధంగా ఆ పర్వతం వచ్చింది, పర్వతం తిరుగుతోంది. ధ్రువుడు చూశాడు, ఏంటి ఇట్లా తిరుగుతోంది అనుకున్నాడు. ఇంతలో మహాసముద్రం ఉప్పెనలాగా వస్తున్నట్టు అనిపించింది. అంటే ఏంటి, ఆ ఉప్పెన వచ్చేస్తుంది ముంచేస్తుందేమో అన్నట్టుగా కనిపిస్తోంది.
అక్కడ టైగర్స్, లయన్స్, స్నేక్లు ఇవన్నీ కూడా ఆ యక్ష మాయలో కనిపిస్తున్నాయి. అంత రక్తం కనిపిస్తోంది. క్షణకాలం ధ్రువుడు నిశ్చేష్టుడయ్యాడు. ఏమిటి ఇది అనుకున్నప్పుడు ధ్రువుడి యొక్క పరిస్థితి అర్థమైంది మునులకి. మునులు వెంటనే వచ్చారు. ధ్రువా, నువ్వు చింతించకు, ఇదే సమయము శ్రీహరిని స్మరించడానికి. ఇదంతా యక్ష మాయ, ఇది నిజం కాదు, ఇది మాయ నిజం కాదు. కాబట్టి శ్రీహరిని స్మరించు, నారాయణాస్త్రాన్ని ప్రయోగించు అనగానే అప్పుడు ఒక క్షణంలో ధ్రువ మహారాజు భగవంతుని ప్రార్థించి నారాయణాస్త్రాన్ని ప్రయోగించాడు. ఆ నారాయణాస్త్రాన్ని ప్రయోగించగానే ఆ అస్త్రం నుంచి బంగారు పిడి కలిగినవి, తర్వాత హంసలకు ఉండేటువంటి రెక్కలు, తెల్లగా ఉండే రెక్కలు, ఆ రెక్కలతోటి అమర్చబడినటువంటి బాణాలు ఇట్లా పుంఖాలుగా వచ్చి అందరినీ చంపడం మొదలుపెట్టింది. ఇక అప్పుడు నారాయణాస్త్రం ప్రయోగించారు కాబట్టి యక్షులు దాన్ని తట్టుకోలేక అనేక సంఖ్యలో యక్షులు మరణించడం మొదలుపెట్టారు. తీవ్రంగా వాళ్ళకి అంటే ఏంటి, పరిగెత్తడం తప్ప వారి దగ్గర వేరే మార్గాన్ని ఎదుర్కొనే శక్తి యక్షులకు లేకపోయింది. ఈ విధంగా వారందరూ అతడు ప్రయోగించినటువంటి నారాయణాస్త్రంతో వధించబడ్డం చూసినటువంటి స్వయంభువ మనువు తాతగారు వచ్చారు. ధ్రువుడు తాతగారు, వత్స ధ్రువ, ఆపేసేయి, ఏం చేస్తున్నావు నువ్వు? నీకు ఈ కోపం మంచిది కాదు. కోపాన్ని కలిగింది ఏమిటి? నీ తమ్ముడిని ఎవడో యక్షుడు చంపాడని చెప్పి యక్షుల మీద దండెత్తావు. చూడు వాళ్ళు ఎంతమంది అసంఖ్యాకంగా యక్షులందరూ నీ యొక్క ప్రభావానికి వాళ్ళందరూ శరీరాన్ని వదిలిపెడుతున్నారు. ఈ కోపం మనిషికి తగదు. ఆలోచించు, చిన్నప్పుడే నీకు భగవత్ ప్రాప్తి కలిగింది, చిన్నప్పుడే నీకు భగవద్ దర్శనం కలిగింది. భగవంతుడు నీకు చెప్పాడు, ఈ జన్మ తర్వాత పూర్తిగా నీ కార్యం పూర్తి కాగానే నా తన ధామానికే వస్తావు అని చెప్పి భగవంతుడు కూడా చెప్పాడు. అంటే ఏంటి, నీకు ప్రస్తుత జీవితం కూడా స్పష్టంగా ఉంది, దీని తర్వాత ఏం పొందబోతున్నావు అది కూడా స్పష్టంగానే ఉంది. నీకెందుకు ఈ కోపం? ఎందుకు అనవసరంగా నువ్వు ఈ యక్షులను దండిస్తున్నావు, సంహరిస్తున్నావు? ఈ యక్షులందరూ ఎవరు? కుబేరుని అనుచరులు. కుబేరుడు ఎవరు? శివునికి సోదరుడు కుబేరుడు. కాబట్టి కుబేరుడికి నువ్వు దుఃఖం కలిగిస్తున్నావు. ఆ కుబేరుడు దుఃఖం కలిగితే శివుడికి కూడా ఆనందం కలగదు. కాబట్టి నా మాట విని ఈ కోపాన్ని ఆపేసేయి, కోపాన్ని విడిచిపెట్టు. అంటే కోపాన్ని మనం పట్టుకోవచ్చు, కానీ కోపం రాకూడదు. రెండున్నాయి, కోపం రావడం, కోపాన్ని పట్టుకోవడం. అంటే ఏంటి, ఈ జగత్తులో ఎప్పటికీ కూడా శాంతంగానే ఉంటే వాడు వినడు. ఈ జగత్తులో మనిషికి ఎప్పుడైనా ఈ సామ, దాన, భేద, దండ ఈ 4 ఉపాయాలు మనం జగత్తులో సామ అంటే కేవలం మంచి మాట చెప్తేనే లోకమంతా వింటూ, అంటే అప్పుడు లోకం మొత్తం సత్వగుణంలో ఉన్నదైతే మనం మంచి మాట అని చెప్పి వాళ్ళని చెప్పచ్చు. కానీ సత్వగుణంలో ఉండేవాళ్ళు చాలా అల్పమైనటువంటి రేషియో, వాళ్ళది చాలా తక్కువ ఉంటారు. మిగతా అందరూ కూడా రజస్తమో గుణాల్లో ఉంటారు. కాబట్టి వారికి దానం ఏదో డబ్బిచ్చైనా పని చేయించుకోవాలి, లేకపోతే భేదం చూపించైనా, లేదా దండం కొట్టైనా శిక్షించైనా చేయాలి. ఇది సహజమైనటువంటి పద్ధతి, ఇది చాలా సహజమైన పద్ధతి. కాబట్టి నీకు ఇటువంటి కోపం ఉండడం సరియైంది కాదు అని ధ్రువునికి స్వయంభవం అని పలికాడు. అయితే ధ్రువుడు మహానుభావుడు, భగవత్ ప్రాప్తిని పొందినవాడు, భగవత్ దర్శనం పొందినటువంటి వాడు, పరమభక్తి కలిగిన వాడు. కాబట్టి తాతగారు చెప్పగానే, క్షమించండి తాతగారు, నా వల్ల తప్పైంది, నేను ఇప్పుడే మానేస్తున్నాను, ఈ యక్ష సంహారాన్ని నేను ఆపేస్తున్నాను అని చెప్పి నమస్కరించాడు. నమస్కరించగానే స్వయంభవనుకు చాలా ఆనందం కలిగింది. స్వయంభవను దీవించి వెళ్ళిపోయాడు. దీవించిన తర్వాత అప్పుడు కుబేరుడు అక్కడ ప్రత్యక్షమయ్యాడు. కుబేరుడు ప్రత్యక్షమై ధ్రువుడిని మెచ్చుకున్నాడు. ఎందుకంటే యక్ష సంహారం ఆగిపోయింది. తన అనుయాయులందరికీ కూడా వాళ్ళకి ప్రాణభిక్ష కలిగింది. ఎందుకంటే ఇప్పుడు ఈ ధ్రువుడిని యుద్ధంలో ఎదిరించే వాళ్ళు లేరు. కాబట్టి మరి అతను యుద్ధం ఆపితేనే వీళ్ళ ప్రాణం తగ్గుతుంది అనే సంగతి తెలుసు. కాబట్టి మొత్తానికి యుద్ధం ఆపగానే కుబేరుడు వచ్చి, ధ్రువ, నేను చాలా ఆనందిస్తున్నాను,
ఈ జగత్తులో కోపాన్ని విడిచిపెట్టడం అనేది చాలా దుర్లభమైన, చాలా కష్టమైన విషయం. అయినా కూడా నువ్వు మీ పెద్దవారు చెప్పినటువంటి మాటను విని ఈ కోపాన్ని విడిచిపెట్టా, నేను చాలా ఆనందిస్తున్నాను. నా వాళ్ళు కూడా సురక్షితులయ్యారు. కాబట్టి నీకేది కావాలంటే అది కోరుకో, నీకు ఏ వరం కావాలంటే ఆ వరం కోరుకో, నేను ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాను అన్నాడు. ఎప్పుడైతే ఆ వరాన్ని ఇవ్వడానికి సిద్ధపడ్డాడో అప్పుడు ధ్రువుడు 2 విషయాలు కోరుకున్నాడు. కుబేరుడు ధనానికి అధిపతి, ఎంత కావాలంటే అంత ధనం అడగచ్చు. కానీ ధ్రువుడు అది అడగలేదు. 2 వేరే విషయాలు అడిగాడు. ఏమిటంటే భగవంతుని యందు అచంచలమైనటువంటి విశ్వాసం అడిగాడు. భగవంతుని యందు అచంచలమైన విశ్వాసం ఒకటి, స్థిరమైనటువంటి స్మృతి 2 అడిగాడు. అంటే భగవంతుని అచంచల విశ్వాసం అంటే ఏంటి అంటే దాన్ని శ్రద్ధ అని అంటారు. అంటే ఏంటి? భగవంతుడు నన్ను రక్షిస్తాడు అనేది విశ్వాసం, దాని నమ్మకం, దాన్ని శ్రద్ధ అంటాం. అంటే భగవంతుని అందరూ అచంచలమైనటువంటి విశ్వాసం. దీనికి గుర్తు ఏమిటంటే ధ్రువుడు వెళ్ళాడు, ఇట్లా కూర్చున్నాడు, నేను 6 నెలలు నాకేమీ కాదు అని వెళ్ళి తపస్సు కూర్చున్నాడు. తర్వాత అంబరీష మహారాజు ఆ కృత్య ఎదురకుండా వస్తున్నప్పటికీ కూడా భగవంతుడు నన్ను రక్షిస్తాడు అని చెప్పి ఒక్క అడుగు కూడా వెనక వేయలేదు. ఇదే భగవంతుని యందు అచంచలమైనటువంటి విశ్వాసం. ధ్రువుడు కోరుకున్నది అదే. హే కుబేరా, నాకు భగవంతుని యందు అచంచలమైన విశ్వాసం కావాలి, అంతేకాకుండా స్థిరమైన స్మృతి, నేనెవరు, నా పనేమిటి, నా లక్ష్యం ఏమిటి, నా ఉద్దేశం ఏమిటి అనే స్థిరమైన స్మృతి ఈ 2 ప్రసాదించండి అన్నాడు. కుబేరుడు ఆ 2ని ప్రసాదించాడు. ఆ విధంగా మనకు తర్వాత వెనక్కి తిరిగి వచ్చాడు. తర్వాత జీవితం సాగుతోంది. ఎన్నో యజ్ఞాలు చేశాడు ధ్రువుడు, ఎన్నో యజ్ఞాలు చేశాడు. తర్వాత తన ఏ విధంగా చేశాడంటే, ఇప్పుడు ఈ జగత్తులో అనేకమైన యజ్ఞాలు, పుణ్య కార్యక్రమాలు చేసినప్పుడు దానిలో పుణ్యము పాపము 2 కలుగుతుంటాయి. ఎందుకంటే రాజుగా ఉన్నప్పుడు అన్ని భక్తిమయ కార్యక్రమాలు ఉండకపోవచ్చు, వేరే ఉండొచ్చు, కొన్ని పుణ్యాలు పాపాలు. అందుకోసం ధ్రువుడు ఏం చేశాడంటే భోగం ద్వారా పుణ్యాన్ని ఖర్చు పెట్టేశాడు, తపస్సు ద్వారా పాపాన్ని క్షమింపజేశాడు. ఇది భోగం ద్వారా పుణ్యాన్ని ఖర్చు చేశాడు, తపస్సు ద్వారా పాపాన్ని క్షయింపజేశాడు. ఇది ధ్రువుడు ఎన్నుకున్నటువంటి మార్గం. కాబట్టి ఈ జగత్తులో మనం ఇప్పుడు భగవత్ సేవలో, విశుద్ధ భక్తి సేవలో మనం కృష్ణ భక్తిలో ఉంటాము. అప్పుడు కొన్ని సుఖాలు వాటంతరవే వస్తాయి, గౌరవాలు వస్తాయి, యశస్సు కలుగుతుంటుంది. వాటినన్నింటినీ కూడా భగవత్ ప్రసాదంగా స్వీకరించడము. భగవత్ సేవా కార్యక్రమాలు చేస్తున్న సమయంలో కొన్ని దోషాలు కలగచ్చు, కొన్ని అపరాధాలు కలగచ్చు. వాటన్నిటినేమో తపస్సు ద్వారా నశింపజేసుకోవడము. కాబట్టి తపస్సులు చేస్తూనే ఉండాలి, వ్రతాలు చేస్తూనే ఉండాలి. ఏకాదశి పూట కేవలము జలోపవాసం చేయాలి, లేకపోతే రసోపవాసం చేస్తుండాలి. రోజుకు 1 పూటే తినాలి, రోజుకు 2 పూటలే తినాలి. లేకపోతే రకరకాల భోగత్యాగమే తపస్సు. ధ్రువుడు ఆ విధంగా చేశాడు. ఈ విధంగా పుణ్యఫలాన్ని భోగానుభవం ద్వారా, పాపాన్ని అతడు తపస్సు ద్వారా క్షయింపజేసుకొని పూర్తిగా పవిత్రుడయ్యాడు. ఈ విధంగా పూర్తిగా పవిత్రుడైపోయిన తర్వాత భగవంతుడు చెప్పినట్టుగానే 36,000 సంవత్సరాలు ఆ విధంగా సాగిన తర్వాత హఠాత్తుగా అవును, నా జీవితం భగవత్ ప్రాప్తి కోసమే కదా అనేటువంటి స్ఫురణ మళ్ళీ వచ్చింది అని వెంటనే అప్పుడు తన సంతానాన్ని దానికి వాళ్ళకి రాజ్యాభిషిక్తం చేసి తాను వానప్రస్థాన్ని స్వీకరించాడు. వానప్రస్థాన్ని స్వీకరించి బదరికాశ్రమానికి వెళ్ళిపోయాడు. అంటే భార్యలను, పుత్రుల్ని, సంతానాన్ని, రాజ్యాన్నింటినీ వదిలిపెట్టేశాడు. బదరికాశ్రమానికి వెళ్ళిపోయాడు. బదరికాశ్రమంలో వెళ్ళి అక్కడ పవిత్ర జలాల్లో స్నానం చేశాడు. అక్కడ శ్రీ విగ్రహారాధనను మొదలుపెట్టాడు. శ్రీ విగ్రహారాధన మొదలుపెట్టి అక్కడ వస్తుందన్నమాట, తం కృష్ణ పాదాభి వినిష్ట చేతసం. ఆ విధంగా ఆ కృష్ణుడి గురించిన చింతనే తం కృష్ణ
అందుకోసం తమ్ కృష్ణ పాదాభి వినిష్ట, ఆయన శ్రీకృష్ణ యొక్క పాద పద్మాలనే నిరంతరము చింతించేటువంటి చిత్తము గలవాడయ్యాడు. అతని చిత్తంలో శ్రీకృష్ణ పాద పద్మాలు తప్ప వేరేదే లేదు. ఆ విధంగా అయ్యేటప్పటికి పూర్తిగా పవిత్రుడైపోయాడు. ఆ శ్రీకృష్ణ రూపాన్ని చూస్తున్నాడు, చింతనలో ఉన్నాడు. ఆ విధంగా అతడు పూర్తిగా కృష్ణగత చిత్తుడు కాగానే అక్కడికి ఒక విమానం, దివ్య విమానం వచ్చింది. దానిలో భగవత్ పార్షదుడు ఏంటంటే నందసునందలు ఉన్నారు. అంటే ఏంటి, ఇప్పుడు వైకుంఠానికి పోతున్నాడా? నో, వైకుంఠానికి అక్కర్లేదు. అటువంటి మహనీయుడు ఈ జగత్తులోనే ఉండాలి. అతని కోసం ధ్రువలోకం ఏర్పాటు చేయబడి ఆ ధ్రువలోకానికి వెళ్తున్నాడు స్పష్టంగా. అంటే ఏంటి, ఆ ధ్రువలోకానికి వైకుంఠానికి తేడా లేదు. ఎందుకంటే వైకుంఠం శాశ్వతంగా ఉంటుంది, అదేవిధంగా ధ్రువలోకం కూడా శాశ్వతంగా ఉంటుంది. ఇది అయితే ఆ భగవంతుడు సమర్పించే దివ్య ప్రసాదాన్ని అతనికి సమర్పించడం కోసం నంద సునందులు ఆ దివ్య విమానంలో వచ్చి ధ్రువ స్వామి రండి, మీకోసము భగవంతుడే ఈ దివ్య విమానాన్ని పంపించాడు. మీ శాశ్వత స్థానం ఉంది, ఆ స్థానానికి మిమ్మల్ని తీసుకెళ్ళడానికి మేము వచ్చామని చెప్పి ఆ నంద సునందులు చెప్పగానే ధ్రువుడు వెంటనే వారికి నమస్కరించి భగవత్ ప్రాప్తికి సంబంధించినటువంటి తన ఆభూషణాలని వస్త్రాలంకరణ చేసుకున్నాడు. నిత్యమైనటువంటి ఆరాధన చేశాడు. తనతో పాటు ఉన్నటువంటి ఋషిమునులు ఉన్నారు, వాళ్ళకు కూడా నమస్కరించాడు. వారి ఆశీర్వాదాన్ని పొంది దివ్య విమానం వైపు వెళ్తున్నాడు. దివ్య విమానం వైపుకు వెళ్ళే లోపల అక్కడ మృత్యు కనిపించింది. మృత్యు దేవత కనిపించాడు. ఆ మృత్యు దేవత ఏం చేస్తుంది, అడ్డంగా నిలబడలే. మృత్యు దేవత తన తలను వంచి కింద కూర్చుంది, తలను వంచి దారిలో నిలబడింది. ఈ విధంగా అప్పుడు ధ్రువుడు ఆ మృత్యు దేవత తల మీద పాదం పెట్టి ఆ దివ్య విమానంలోకి ఎక్కాడు. ఇది విషయం అన్నమాట. అంటే ఏంటి, మృత్యువుని ఎవరు దాటగలరు? హరిం నైవ మృత్యుం న తరంతి. అతడు ఆ హరి పరమ భక్తుడు, కృష్ణ పాదాభి వినిష్ట చేతసం. ఆ కృష్ణగత చిత్రుడు కాబట్టి మృత్యువు అడ్డ నిలబడలే. మృత్యువు వంచి తన తలను వంచింది. స్వామి, నా తల మీద నీ పాదం పెట్టి దివ్యలోకానికి వెళ్ళు, దివ్య విమానం ఎక్కువ అని చెప్పి ఆ మృత్యువు సూచించింది. అప్పుడు ధ్రువుడు వెంటనే ఆ మృత్యువు మీద తన పాదాన్ని పెట్టాడు, రెండవ పాదాన్ని దివ్య విమానంలోకి పెట్టాడు. ఆ విధంగా దివ్య విమానం ఎక్కి ఆ భగవంతుని స్మరిస్తున్నాడు. హన్యాంస హస్త చరణ శ్రవణత్వగాదీన్ ప్రాణా నమో భగవతే పురుషాయ తుభ్యం. అయితే ఆ విధంగా నమస్కరించి విమానం బయలుదేరబోతున్నప్పుడు వెంటనే అతను ఒక ఆలోచన, ఓయో మర్చిపోయాను ఒక విషయం. ఏమిటి? మా అమ్మ ఉంది, ఆవిడెట్లా? ఎందుకంటే వానప్రస్థంలో తండ్రి వెళ్ళిపోయాడు, తల్లి ఉంది ఇంట్లో సునీతి, తల్లి ఎట్లా అనుకోగానే భగవత్ పార్షులైనటువంటి నంద సునందలకు అర్థమైంది తన తల్లి గురించి ఆలోచిస్తున్నాడు అని. ధ్రువ, మీరు ఏమాత్రం చింతించకండి, మీకంటే ముందుగానే చూడండి ఆ ఎదుర్కొన్న విమానంలో ఆవిడ వెళ్ళిపోతోంది. దివ్య విమానాన్ని చూపించారు. చూశాడు విమానం, తనకంటే ముందే తన తల్లి వెళ్ళిపోతోంది. దివ్య విమానాన్ని ఎక్కి భగవత్ ప్రాప్తిని పొందడానికి వెళ్తుంది ఆవిడ. ఎందుకు ఆవిడకంత శక్తి వచ్చింది? ఎందుకంటే ధ్రువుడిని ఆవిడ ఆశీర్వదించింది, ధ్రువుడికి మార్గదర్శనం చేసింది. నాయన, నేను నీ దుఃఖాన్ని తొలగించలేను, నీ దుఃఖాన్ని తొలగించేది కేవలం భగవంతుడే, ఆ నారాయణుడే. ఎక్కడుంటాడు అంటే అడవిలో ఉంటాడు, వెళ్ళు అని చెప్పింది. అంతేకాకుండా హృదయంలో ఎటువంటి మలిన భావాలు రాకుండా కాపాడి, నాయన ఎవరికి కూడా అపకారం కలగాలని మాత్రం ఆలోచించకు అనేటువంటి అని చక్కటి ఉపదేశం సావధానపరిచింది ఆవిడ. ఆ విధంగా సావధానపరిచింది కాబట్టి, అటువంటి పుత్రుణ్ణి కన్నది కాబట్టి, ఆ పుత్రుడి కంటే ముందే ఆవిడ భగవద్ధామానికి వెళ్ళింది. చూపించాడు
అప్పుడు ధ్రువుడికి చాలా ఆనందం కలిగింది. విమానం ఆ విధంగా విమానం ఎక్కి విమానం బయలుదేరగానే దేవతలు పుష్పవృష్టి కురిపిస్తున్నారు. పరమాద్భుతంగా పుష్పవృష్టి కురిపించారు. తర్వాత వాడేంటి ఆ విమానం ఇట్లా వెళ్తుందన్నమాట. విమానం వెళ్తుంటే అది సౌరమండలంలో అనేక గ్రహాలు కనిపించాయి. ఆ గ్రహాలు తర్వాత దేవతలందరూ ఇట్లా వెళ్తున్నప్పుడు దేవతలు ఆయా లోకాల నుంచి తన మీద పుష్పవృష్టి కురిపిస్తున్నట్టుగా ధ్రువుడికి చక్కగా కనిపించింది. ఆ సప్తర్షి మండలం ఉంది. ఆ సప్తర్షి మండలాన్ని కూడా దాటాడు. సప్తర్షి అంటే ఉన్నట్టు సౌర మండలాన్ని దాటాడు, సప్తర్షి మండలాన్ని దాటాడు. దాటి చివరికి తన ధ్రువలోకంలో ప్రవేశించాడు. అందుకోసం ఇత్యుత్థానపాదపుత్రో ధ్రువ కృష్ణపరాయణ అని భాగవతం పలికింది. అక్కడ శుకదేవి కోసం పలుకుతున్నారు. ఇది సామాన్యం కాదు. ఇది ఏమిటి మనకు విదుర మైత్రేయ సంవాదంలో వస్తోంది. ఇది విదుర మైత్రేయ సంవాదంలో ఆయన పలుకుతున్నారు అన్నమాట. ఇత్యుత్థానపాదపుత్రో ధ్రువ కృష్ణపరాయణ. ఇది ఎక్కడ జరిగింది? ఇది స్వయంభువ మన్వంతర కాలంలో మొదటి మనువు సమయంలో జరిగింది. ఇప్పుడు మన 7వ మన్వంతరం జరుగుతోంది. మొదటి మన్వంతరంలో జరిగింది. ఆ సమయంలో ఏమన్నాడు? ఆ ధ్రువుడు ఎవరు? కృష్ణపరాయణ. కృష్ణపరాయణుడు, కృష్ణగత చిత్తుడు అనే మాటలు పలుకుతున్నాయి. అంటే ఈ భాగవతం ద్వారానే మనకు అసలైన విషయం తెలుస్తుంది. శ్రీకృష్ణుడు శాశ్వతుడు, కృష్ణస్తు భగవాన్ స్వయం అనేటువంటి దివ్యమైన విషయం మనకు భాగవతం ద్వారా తెలుస్తుంది. కాబట్టి అది వైష్ణవుల ద్వారానే, పరంపర రూపంలోనే మాత్రమే మనం భాగవతం వినాలి. లేకపోతే భాగవతం యొక్క ఫలం మనకు లభించదు. భాగవత ఫలము పంచమ పురుషార్థమైనటువంటి కృష్ణ ప్రేమ. ఆ కృష్ణ ప్రేమ మాయావాదుల ద్వారా మాయావాదుల ద్వారా భాగవతం వినడం ద్వారా మనకు లభించదు. మనం కథలు మాత్రమే తెలిసే అవకాశం ఉంది. కానీ కృష్ణ భక్తి, కృష్ణ ప్రేమ, శోక మోహ భయాలు నశింపజేసిన కృష్ణ భక్తి మాత్రం కలగదు. ఈ విషయం మనం అర్థం చేసుకోవాలి. ఇక్కడ దాన్ని రాస్తున్నాను అనమాట. ఈ ధ్రువలోకం ఎటువంటిదంటే, ఇప్పుడు ఇది గానుగా ఉంటుంది. అంటే ఇప్పుడు మనకు అనిపించదు, పూర్వకాలంలో ఉండే గానుగలు. అంటే మధ్యలో ఈ ఎడ్లు తిరుగుతుంటాయి, ఆ గానుగ చుట్టూ తిరుగుతుంటాయి. అక్కడ మన దానిలో నూనె వస్తుంటుంది. ఈ విధంగా నూనె అనమాట, నూనె తీసే కార్యక్రమం. ఏ విధంగా అయితే ఎడ్లు మేది చుట్టూ తిరుగుతూ ఉంటాయి, అదేవిధంగా సమస్త గ్రహాలు, సమస్త లోకాలు ఈ ధ్రువ నక్షత్రానికి ఆ ఎడ్లలాగా చుట్టూ తిరుగుతుంటాయట అని చెప్పబడింది. అది ప్రస్తుత సౌర మండలంలో చూసినా కూడా మనకు ఆస్ట్రానమీలో కూడా ఆ పోల్ స్టార్ అనేది చాలా ప్రముఖమైనదిగా మనకు కనిపిస్తుంటుంది. ఈ ధ్రువ చరిత్రని నారదముని, మరి ధ్రువుడికి ఇంతటి మహత్తరమైన శక్తి ఎట్లా వచ్చింది అంటే నారదుల వారి కారణంగానే ధ్రువుడికి అంత శక్తి వచ్చింది. ఆ విధంగా తన శిష్యుడు చాలా అద్భుతమైనటువంటి విజయాలను సాధించేటప్పటికీ నారదుల వారు ఆ కథను, ఆ ధ్రువుడి కథను తీసుకెళ్ళి ప్రచేతసుల, అంటే ఎక్కడైతే ప్రచేతసులు అక్కడ వాళ్ళు యజ్ఞం చేస్తున్నారో ఆ ప్రచేతసుల స్థానానికి వెళ్ళి ధ్రువుని గురించి నారదుల వారు కీర్తించారు అని భాగవతం చెప్పండి. ఈ ధ్రువ చరిత్రము ఎంతటి మహిమాన్వితమైందంటే దీని గురించినటువంటి వర్ణన వస్తుంది. ఎవరైతే ఈ ధ్రువ చరిత్రను వింటారో అంటే మీరు, తర్వాత ఎవరైతే ధ్రువ చరిత్రాన్ని పలుకుతూ ఉంటారో వారికి దీని శ్రవణం వలన వారికి సంపద, యశస్సు, దీర్ఘాయువుకు సంబంధించినటువంటి సమస్త కోరికలు నెరవేరుతాయి. ఎవరైతే ధ్రువ చరిత్రను వింటారో వారికి దీర్ఘాయుగా ఉండాలండి, వాళ్ళకి ఆ కోరిక తీరుతుంది. నాకు యశస్సు కావాలండి, వారికి ఆ కోరిక తీరుతుంది. నాకు ఐశ్వర్యం కావాలండి, వాళ్ళకి ఆ కోరిక తీరుతుంది. కేవలం ధ్రువ కథను వినడం ద్వారానే ఇవన్నీ లభిస్తున్నాయి అని చెప్పి ఫలశ్రుతి చెప్తున్నారు. తర్వాత దీన్ని శ్రవణం చేస్తే స్వర్గప్రాప్తినే కలుగుతుంది. సమస్త దేవతలు కూడా సంతృప్తి చెందుతారట. దేవతలను వేరేగా పూజించవలసిన అవసరం లేదు.
కేవలం ధ్రువ చరిత్రను శ్రవణం చేయడం ద్వారా దేవతలు కూడా ప్రసన్నులు అవుతున్నారు అని చెప్తున్నారు. అంతేకాకుండా ధ్రువ చరిత్ర వినేవాళ్ళు భక్తిలో నాకు భక్తిలో పురోగమించడానికి నేను ధ్రువ చరిత్ర వింటున్నానండి, నాకు ఐశ్వర్యం అక్కర్లేదు, అటువంటి వాళ్ళకు భక్తిలో కూడా వాళ్ళు పురోగమించవచ్చు. అంతేకాకుండా 3 రకమైనటువంటి క్లేశాలు వాళ్ళకి నశించిపోతాయి. ఎవరైనా ఈ జగత్తులో తనకు సన్మానం కావాలి, తాను చక్కగా సత్కరించబడాలి ఎవరైనా సంకల్పిస్తుంటే వారికి కూడా ధ్రువ చరిత్ర శ్రవణమే ఏకైక మార్గం. యశస్సు పొందాలన్నా, సత్కారం పొందాలన్నా, లేదా సత్కరించబడాలన్నా ఈ జగత్తులో చక్కటి మార్గం. ఆయుష్ పొందాలన్నా, ఐశ్వర్యం పొందాలన్నా, దేవతల యొక్క ఆశీర్వాదం పొందాలన్నా కూడా ఇదే చక్కటి మార్గం. అందుకోసం ఇంతటి మహత్తరమైనటువంటి ధ్రువ చరిత్రాన్ని ఎవరు చెప్పేవాళ్ళు పారితోషికం తీసుకోకుండా చెప్పాలి. నేను ఇప్పుడు మీ నుంచి ఎటువంటి పారితోషికం తీసుకోవట్లేదు, అడగట్లేదు. కాబట్టి ఈ విధంగా చెప్పబడినటువంటి ధ్రువ చరిత్ర ఉందో అది శ్రోతలకు పరమ మంగళాన్ని చేకూరుస్తుంది, సమస్త అభిలాషలను స్పష్టంగా వారికి నెరవేరుస్తుంది నిశ్చయంగా. అందుకోసం చెప్తున్నాను అనమాట, ధ్రువ చరిత్రను కర్మలను బ్రాహ్మణుల సాంగత్యంలో ఉదయ సంధ్యల్లో కీర్తించాలి. తర్వాత దీన్ని పారితోషికం తీసుకోకుండా దీన్ని వర్ణించాలని చెప్తున్నారు. తర్వాత మరి ఈ ధ్రువ చరిత్రను వినడానికి సరైన సమయం ఏమిటి అంటే అది పౌర్ణమి నాడు వినొచ్చు, లేదా అమావాస్య నాడు వినొచ్చు, లేదా ద్వాదశి సమయంలో వినొచ్చు, శ్రవణ నక్షత్రంలో వినొచ్చు, చివరికి నెల చివరి భాగంలో మాసాంతంలో వినొచ్చు, లేకపోతే ఆదివారం పూట వినొచ్చు. ఈ విధంగా దీని నుంచి సంపూర్ణ ఫలాన్ని కల్పించడానికి చక్కటి సమయాన్ని కూడా భాగవతం చెప్తోంది. ధ్రువ చరిత్ర అందుకోసం పౌర్ణమిని వినండి, అమావాస్య వినండి, ద్వాదశి పూట వినండి, మాసాంతంలో వినండి, లేకపోతే శ్రవణ నక్షత్ర సమయంలో వినండి, లేకపోతే ఆదివారం వినండి. చక్కగా మీరు ఎంత అదృష్టవంతులు, ఆదివారం వింటున్నారు మీరందరూ. నేనేమో ఆదివారం చెప్తున్నా, మీరేమో ఆదివారం నాడు వింటున్నారు. ఇది మనం శాస్త్ర ప్రకారమే చేస్తున్నాం. మీరు ఇప్పుడు శ్రవణం జరుగుతుందో ఇది శాస్త్ర ప్రకారం జరుగుతుంది. కాబట్టి మీకు నిశ్చయంగా సంపూర్ణమైనటువంటి ఫలం లభిస్తుంది. మీకు ఈ ధ్రువ చరిత్ర శ్రవణ ఫలం మీకు సంపూర్ణంగా లభిస్తుంది. కాబట్టి ఈ అమృతత్వ ప్రాప్తికి ఈ ధ్రువ చరిత్రం చాలా ఉదాత్తమైనది అని చెప్తూ దీని శ్రవణ ఫలాన్ని కూడా సంపూర్ణం చేస్తున్నారు. దీనితోటి మన ఈ 22వ కథ సంపూర్ణమవుతోంది. దీని నుంచి మనం సంపూర్ణమైనటువంటి స్ఫూర్తిని పొందాలి. తద్వారా మనం ఈ మహనీయ పరమ మంగళమైనటువంటి భాగవతం, అభద్రాలను తొలగించేది, అందులో ధ్రువ చరిత్రము సమస్త అభిష్టాలను నెరవేర్చేది. ఎటువంటి అభిష్టాలు? సాక్షాత్తుగా భగవద్ దర్శనము, భగవత్ ప్రాప్తి కూడా లభించేటువంటి దివ్యమైన కథ. ఆ దివ్య కథమని మీరందరూ శ్రద్ధతో ఆదివారం వినడం నాకు కూడా చాలా ఆనందంగా ఉంది. ఈ కథను వింటూ ఉండండి. ఎప్పుడైనా 2 నెలలకోసారో 3 నెలలకోసారో ప్రతి నెలకొకసారో ఆదివారం పూట ఈ కథను పెట్టుకోండి. ఎందుకంటే ఇది వైష్ణవాంగ్రి ప్రవచనాలు అనే యూట్యూబ్ ఛానల్లో ఎప్పటికీ ఉంటుంది, శాశ్వతంగా ఉంటుంది. కొంతకాలానికి నేను దీనికి ఒక వెబ్సైట్ కూడా పెడతాను. ఈ లోపల మీరు వైష్ణవాంగ్రి ప్రవచనాలు అనే యూట్యూబ్ ఛానల్లోకి వెళ్తే ఈ కథ కనిపిస్తుంటుంది. నెలకొకసారి వినండి, ఆదివారం పూట వినండి నెలకోసారి, లేకపోతే ద్వాదశి ఘడియల్లో వినండి, లేదా మాసాంతంలో వినండి. అవును, ఇప్పుడు ఇవాళ వచ్చేసింది, ఇవాళ ఎంత ఓకే, ఇవాళ 31st వచ్చేసింది కదా, ఓకే మాసాంతం చూడండి, అనుకోకుండా ఇవి కూడా చక్కగా వచ్చింది. మాసాంతంలో మీరు వింటున్నారు, ఆదివారం పూట వింటున్నారు. అంటే భాగవతంలో చెప్పబడిన విషయాన్ని మీరు చక్కగా చేస్తున్నారు. అంటే మాసాంతంలో విన్నారు, తర్వాత ఆదివారం పూట విన్నారు, తర్వాత పారితోషికం తీసుకొని వ్యక్తి ద్వారా వింటున్నారు. ఏదైతే చెప్పబడిందో అన్నీ కూడా చక్కగా ఉనగూడినాయి. ఇక మీకు అద్భుతమైన ఫలితాలు రావడమే తరువాయి. ఎదురు చూడండి, మీకు నిశ్చయంగా లభిస్తుంది. దీంతో మనం ముగిద్దాం. శ్రీమద్ భాగవత గ్రంథరాజకి జయ, శ్రీల ప్రభుపాదకి జయ, ధ్రువ మహారాజకి జయ.